పేరు ఈ పద్మిని మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను గవర్నమెంట్ హై స్కూల్ ఇచ్చాపూర్లో ఉన్న ప్రస్తుతం పని చేస్తున్నాను. ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం సిపిఎస్ నుంచి ఓపీఎస్ గా మార్చింది. ఎన్నో ఏళ్ల కళ ఉపాధ్యాయులది, అనేక ప్రభుత్వ ఉద్యోగాలు. ఎన్నాళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల మేము మా లాస్ట్ టైంలోన ఎలాగుంటామో మాకు తెలీదు. ఈ ఒక పెన్షన్ ఉంటే మేము కొంచెం హ్యాపీగా ఉండగలేస్తాము అనేది మా కళ. అది ఈ ప్రభుత్వం మాకు ఈ వరం ఇచ్చింది. మేము కోటి కోటి ధన్యవాదాలు ఇస్తాం. ఈ సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి ఇవ్వడం వల్ల 11,000 కుటుంబాలకి ఒక జీవితంకి ఒక ఆసరా అనుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఒక జీవితంకి కష్టం నుంచి బయటికి తెచ్చినట్లుగా ఉన్నది ప్రభుత్వము. ఈ సీఎం గారు మా ప్రభుత్వము మాకు ఈ వరం ఇచ్చింది. ఆ 11,000 కుటుంబాలకి వాళ్ళకి క్షేమాన్ని కోరింది. అదే మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయమైనది. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ పదవి విరమణ అనంతరం వాళ్ళ యొక్క పెన్షన్ డబ్బులు అన్నది వాళ్ళకి రావడం ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది. దీనికి గాను రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.